హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండునివి బ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. సో మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. సో ఈ రోజు బ్లాగ్లో వచ్చేసి మీరు తమ్నెల్ చూసినట్టే స్ట్రాబెరీ ఫార్మ్స్కి వెళ్తున్నాం అనమాట. అండ్ అలానే జర్మనీలో వచ్చేసి ఇండియన్ రెస్టారెంట్ మేము ఉన్న ప్లేస్లో ఉంది, కొత్తగా పెట్టారు, స్నాక్స్ అవన్నీ ఉన్నాయి. సో అది కూడా చూపిస్తాను మీకు. సో ప్రస్తుతానికైతే మేము ఇంట్లో రెడీ అయిపోయామన్నమాట. సో ఫుల్గా ఎండ ఉంది బయట అయితే మాత్రం. సో అందుకే అనమాట ఇంత కవర్ చేసుకుని రెడీ అయ్యాము. నడిపించుకుని వెళ్ళాలి నివిని. ఇవి యాస్ట్రీ మరి స్కూటర్తో రాదు, నడుచుకుని వెళ్తే బెస్ట్ కదా, అంతే కదా. ఎందుకు మళ్ళీ అది లగేజ్ కదా ఎక్స్ట్రా. దానికి సార్ మై కలిసి లాస్ట్ టైం చాలా నడిచాం, అదే చాలా నడిచాం. అక్కడ నుంచి వచ్చాం, ప్యారలల్ రోడ్ ఏమైనా ఉంటుంది. నేను అదే మీరు చూస్తున్నట్టే మన ఫీల్డ్స్ దగ్గరికి వచ్చామన్నమాట. జస్ట్ ముందుగా ఒకసారి వచ్చామన్నమాట అందరం కలిసి. సో అదే మాట్లాడుకుంటున్నాము, ఈసారి వేరే ఫార్మ్స్కి వచ్చామని చెప్పేసి. సో ఇవే అనమాట. అక్కడ కనిపిస్తున్నారా మీకైతే, అక్కడ చిన్నగా అందరూ ఫీల్డ్స్లో నడుస్తున్నారు చూడండి. సో అదే అనమాట స్ట్రాబెరీ ఫీల్డ్ వచ్చేసి. సో అక్కడికి వెళ్ళి మనం పికప్ చేసుకోవాలి, మనం పికింగ్ చేసుకోవచ్చు అనమాట. లేదా మనకి అక్కడ ఒక స్టాల్ ఉంటుంది, స్ట్రాబెరీ స్టాల్ లాగా. సో అక్కడ స్ట్రాబెరీకి సంబంధించినవి అన్నీ ఉంటాయి, ఇంకా రిమైనింగ్ ఎక్స్ట్రా ఫ్రూట్స్ కూడా ఉంటాయి. వాళ్ళ ఓనర్స్ ఉంటారు కదా ఫీల్డ్స్కి, వాళ్ళు పెట్టుకుంటారు. అక్కడ మనం పర్చేస్ చేసుకుని కూడా వచ్చేయచ్చు అనమాట. లేదంటే మనమే వెళ్ళి సెల్ఫ్గా సరదాగా యాక్టివిటీ లాగా మనం పిక్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో మెయిన్ ప్లాన్ అయితే అదే అనమాట. నీవి బాగా వెళ్దాం అని చెప్పి అడిగింది అనమాట. సరే అని చెప్పి అందుకు బయలుదేరాం యాక్చువల్గా చెప్పాలంటే. బట్ ఆ రోజు చాలా చాలా ఎండగా ఉందన్నమాట. జర్మనీలో ఎండలు అయితే మాత్రం అస్సలు మామూలుగా ఉండవు, చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. నివి అయితే ఈ ఎండలకి చాలా దారుణంగా సిక్ అయిపోతుంది. తనకి కైండ్ ఆఫ్ ఇంకా వామిటింగ్స్ లాగా కూడా వచ్చేస్తున్నాయి అనమాట, పాపం ఎండలో ఉండి. సో అంత ఎక్స్ట్రీమ్ గా ఉన్నాయి అనమాట ఎండలు. మెయిన్ నాకు తెలీదు అందరి పిల్లలకి అలానే ఉంటుందో లేదో, మెయిన్ నివి అయితే చాలా సిక్ అయిపోతుంది ఈ ఎండలకి. సో ఎనీహౌ మేమైతే వెళ్ళాము అక్కడికి. అండ్ నివి అయితే పాపం ఎంత ఎక్సైటెడ్ గా ఉందో, అంత ఎండకి పాపం ఫుల్ డల్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ మనం పట్టుకెళ్ళచ్చు మనతో ఉన్న బాస్కెట్స్ అలాంటివి పికింగ్కి, లేదంటే అక్కడ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. కార్డ్బోర్డ్స్తో ఒక బాస్కెట్స్ టైప్ ఇస్తారనమాట పికింగ్కి, బట్ దానికి మళ్ళీ ఎక్స్ట్రా ప్రైస్ ఉంటుంది. సో సెల్ఫ్గా మనం ఇంటి నుంచి కూడా పట్టుకెళ్ళచ్చు. కాకపోతే ఇప్పుడు తర్వాత మళ్ళీ వెయిట్ వాళ్ళు చూసి బిల్ చేస్తారు కాబట్టి ముందుగా మన బాస్కెట్స్ ఎంత వెయిట్ ఉన్నాయో అన్నది ముందు చూస్తారనమాట. అది టేప్ వేసి ఇస్తారు. సో అదే చేస్తున్నారు ఇక్కడ. మేమైతే ఫుల్లో నింపేసుకోవచ్చు అని చెప్పేసి వెళ్ళాము, ఎందుకంటే లాస్ట్ టైం మేము చాలా ఎంజాయ్ చేసాము అనమాట స్ట్రాబెరీ పికింగ్ అన్నది. చెప్తున్నాను కదా, అది సీజన్ బట్టి ఉంటుంది అనమాట. మనం టైంకి వెళ్తే బాగుంటుంది, బట్ మేము ఈసారి కొంచెం డిలే అయిందనమాట. దానివల్ల మాకు స్ట్రాబెరీస్ అయితే అసలు ఎక్కువ లేవు. అందులోని ఎండలో ఏరాలంటే చాలా కష్టంగా అనిపించింది. చాలా తక్కువ ఉన్నాయి అనమాట చెప్పాలంటే. అసలు మేమైతే ఫుల్ అప్సెట్ అయ్యాము. ఒక పక్క నుంచి ఎండ అండ్ ఒక పక్క నుంచి ఏమో స్ట్రాబెరీస్ కూడా దొరకలేదు. ఉన్నాయి కానీ చాలా మనం వెతకాలన్నమాట. ఫుల్ వర్కౌట్ కింద అయిపోయింది మాకైతే అసలు. బట్ అక్కడక్కడ మనం వెతుక్కుంటూ తీసుకోవాలంటే కష్టమైంది బాగా. లేదంటే మనకి చాలా ఈజీగానే బంచెస్ మనకి స్ట్రాబెరీస్ దొరికేస్తాయి అనమాట. సో అలానే ఇంకా మేము మొత్తం అన్ని లైన్స్ అన్ని తిరుక్కుంటూ మనం ఇలా చూసుకుని మనమే సెల్ఫ్గా పికప్ చేసుకోవాలి. అండ్ ఆల్రెడీ నేను ఈ వ్లాగ్ అనేది నేను పెట్టాను అనమాట, స్ట్రాబెరీ పికింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి. నాకు తెలిసి 2 years బ్యాక్ అనుకుంటా, అప్పుడు కూడా నేను వ్లాగ్ చేసి పెట్టాను. యాక్చువల్గా అది మా ఫస్ట్ టైం అనమాట ఇలా పికింగ్కి వెళ్ళడం నివిని తీసుకొని. సో ఆ వ్లాగ్ మీరు మిస్ చేస్తుంటే నేను డిస్క్రిప్షన్లో మళ్ళీ ఇస్తాను, చూడండి. అప్పుడైతే చాలా స్ట్రాబెరీస్ వచ్చినాయి అనమాట మాకు, చాలా ఈజీగానే మేము పికప్ చేస్తాము. ఇప్పుడు కూడా నేను అవి తీస్తుంటే ఎండకి బాగా చేతులు కూడా ఇచ్చింగ్ లాగా అయిపోయినాయి అనమాట, ఆకులు అవి గీసుకుని. సో అదే అనమాట మెయిన్ ఇబ్బందిగా అనిపించింది. బట్ స్ట్రాబెరీస్ అయితే ఈ ఫీల్డ్స్ లో తీసుకుని తింటే చాలా స్వీట్ గా అనిపిస్తాయి. మెయిన్ సూపర్ మార్కెట్స్ లో కూడా బాగుంటాయి కొన్ని, బట్ ఇలా ఫీల్డ్స్ లో మాత్రం నాకు ఎందుకో తెలియదు చాలా స్వీట్ ఉంటాయి అనమాట. మనం ఏ ఫీల్డ్ కి వెళ్ళినా సరే. లాస్ట్ టైం అలానే అనిపించింది. అండ్ ఇప్పుడు కూడా దొరికిన స్ట్రాబెరీస్ అన్ని కూడా చాలా స్వీట్ గా ఉన్నాయి అనమాట. మనం అక్కడ తినచ్చు కూడా, నాట్ ఏ ప్రాబ్లం. ఎన్ని కావాలన్నా మనం తినచ్చు పిక్ చేసుకుంటున్నప్పుడు. సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు అసలు. ముందుకు వెళ్దాం కదా. Erdbeer కావాలా? అష్టి ఉంది వెతికిస్తాను. ఒకటి దొరికి ఇదిగో. ఈరోజు
ఈసారి పైకి చూసి ఇదిగో నో ఇచ్చే ఏముంది, ఇద్దరు తింటున్నారు. ఇది చూడు ఎంత ఉందో. అది ఎట్లా, అది కూడా తింటుంది. ఇంకా కావాలా చూస్తాను. ఇదిగో నీకు నాకు కూడా పట్టలేదు. ఇక్కడ ఉన్నాయి. తింటావా? ఈ ఫామ్లో చెప్పులేదే పచ్చళ్ళు, ఇవన్నీ పచ్చి పచ్చిగా ఉన్నాయి. ఓ సేన్ ఉన్నాయా? ఓ వావ్, ఇచ్చుడు. మరి నాకు ఓపికలు అసలు ఏం దొరకట్లేదు తినాలి. నీవి కొద్దిగా తినిపిస్తున్నాను పాపం. దాని ఫోటో సూపర్ మార్కెట్లో ప్రశాంతంగా కొనుక్కోక ఎందుకు వచ్చిన కష్టాలు నీవి మనకివి. Du machst ein bisschen langsam, ich mach ganz laut, okay? Komm, Lisa. ఇది రాకు. అయ్యయ్యో పరిగెట్టద్దు ఆశ్రీ. ఉంది ఉంది కనిపిస్తుంది నాకు. చూపించు. మేబీ బాస్కెట్ చిన్నది కాబట్టి మనకి, సారీ బాస్కెట్ పెద్దది కాబట్టి స్ట్రాబెరీస్ తక్కువ అనిపిస్తున్నాయి. కానీ లేవులే ఫీల్డ్ ఎక్కువ కదా. వాళ్ళు ఫోటోకి అస్సలు కోఆపరేట్ చేయట్లే. ఉన్నాయా? హే మామ, ఎండ్లోంచి వెళ్ళిపోదామా? దా అయితే. నీవి అలా నడవద్దు నాన్న, మధ్యలోంచి నడవకూడదు. నీవి ఇటు ఇటు రావాలి, అట్లేదు వెగ్గలేదు చూడు. ఓకేనా, ఇక్కడ కూర్చుందామా అయితే? కోమ్ మమ్మల్లో కూర్చుంది అంతా. సరే తిందుగా మమ్మకి ఇచ్చి పెట్టు. ఓకే కూర్చో. చూస్తున్నారు కదా, అసలు ఎండకైతే ఫుల్ అవుట్ అనమాట. చాలా ఎండ ఉంది. అండ్ దట్టు మధ్యలో మాకు స్ట్రాబెరీస్ కూడా అంత దొరకలేదు. సో నివి అయితే ఫుల్ ఇంకా అవుట్ అనమాట. సో ఇద్దరు వచ్చేసి కూర్చున్నాం ఇలా కొంచెం నీడలో. చిన్నప్పుడు మాకు ఇండియాలో ఫీల్స్ బాగా అలవాటే, బట్ ఇక్కడికి వచ్చాక సెన్సిటివ్ అయిపోయామో ఏంటో తెలియట్లేదు. ఈ ఎండకి అసలు తట్టుకోలేకపోతున్నాము. అండ్ ఆకులు కూడా గీసిపోయి ఫుల్ నాకు చేతులు అయితే రెడ్ గా ఇచ్చింగ్ వచ్చేసినాయి అనమాట. చాలా సెన్సిటివ్ అయిపోతాం ఎందుకో తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత. చాలా వరకు అందరి గురించి ఏమో నాకు తెలియదు కానీ మేమైతే కంప్లీట్ సెన్సిటివ్ అయిపోతున్నాం అనమాట. ఇక్కడ వెదర్ అదంతా కూడా. ఇదంతా పాకం కడుగు. ఓనే సుక్క. Wie viel kostet dieser Packung? Kleiner Moment. Ja. 30, das wird
Perfekt. Jetzt ist es. యా జుకర్ ఉంది Dankeschön. తీసుకుందామా Passen, preislich steht ja unten. Das Tara eingeben, stelle den Korb drauf. Knappe Kilo, 940 Gramm. Das sind 6,10 €, bitte. అతను ఇస్తున్నాడు Ah, prima. Dankeschön. యా ఇంకా తర్వాత స్ట్రాబెర్రీస్ పిక్ చేసుకున్న తర్వాత ఆన్ ది వే బ్యాక్ హోమ్ కొంచెం రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ పెట్టారనమాట. సో మేమున్న ఏరియాలోనే. సో అక్కడికైతే వెళ్ళాము. అక్కడ పునుకులు బజ్జీలు ఉంటాయని చెప్తే మేమైతే ఫస్ట్ టైం అనమాట. మా ఫ్రెండ్స్ వాళ్ళు రెగ్యులర్గానే వెళ్తారంట. సో మేమైతే ఫస్ట్ టైం ఇండియన్ రెస్టారెంట్ మేము చాలా తక్కువ యాక్చువల్గా చెప్పాలంటే. మెయిన్ ఫ్రాంక్ఫర్ట్లో అది మనకి స్వర్ణ భవన్ అవి ఉంటాయి. సో అవి అయితే బాగుంటాయి అనమాట. దానికి విజిట్ చేసాం కానీ ఇలా చిన్న చిన్నవి ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం ఒకసారి విజిట్ చేసాము, నచ్చలేదు. ఇంకప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళలే అనమాట. బట్ ఇక్కడ బాగుంది స్నాక్స్, పునుకులు బజ్జీలు అండ్ ఇంకా స్టార్టర్స్ కైండ్ ఆఫ్ ఫుడ్ అంతా కూడా బాగుంది అనమాట. సో ఓన్లీ స్నాక్ ఐటమే కాదు, ఇంకా ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మేమైతే ఈవినింగ్ కాబట్టి అప్పటికి ఎండలో బాగా అలసిపోయి ఉన్నాం అనమాట. సో స్నాక్స్ తిన్నాం అనమాట మేము. ఇంకా పిల్లలు కూడా బాగా తిన్నారు యాక్చువల్గా చెప్పాలంటే. నివి పునుకులు తిందనమాట. సో ఇష్టంగానే తినది. నివికి బాగా ఇవి ఇష్టం అనమాట, గారెలు పునుకులు అలాంటివి ఇష్టంగానే తింటాం. ఇదే అనమాట మెను. చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. అన్ని కూడా బాగానే ఉంటాయి అనుకుంటున్నాను. ఎందుకంటే మేము కొంచెం తిన్న దాంట్లోనే టేస్ట్ అర్థమైంది. సో టాప్ నాచ్ అనేం కాకుండా మంచిగానే ఉన్నాయన్నమాట. వెళ్ళి విజిట్ చేసి ఎప్పుడన్నా బయట ఉన్నప్పుడు తినొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి మన ఇండియన్ రెస్టారెంట్స్లో కంపల్సరీ మ్యాంగో లస్సీ ఉంటుందన్నమాట మనకి చాలా వరకు కూడా. అది యుఎస్ అయినా జర్నీ అయినా సరే ఇండియన్ రెస్టారెంట్స్లో మ్యాంగో లస్సీ అనేది కామన్ అనమాట. ఇక్కడ వాళ్ళకి అది చాలా ఇష్టం మెయిన్ ఇక్కడ పీపుల్కి. సో చెప్పాలంటే నాకు ఈ రెస్టారెంట్లో అంత నచ్చలే అనమాట. అది అంత మ్యాంగో లస్సీ పర్ఫెక్ట్గా లేదు. బట్ ఇట్స్ ఓకే, ట్రై చేయొచ్చు అనమాట. స్నాక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, ఎంజాయ్ చేసాం స్నాక్స్. పచ్చిమిరపకాయలు ఉన్నట్టునే. ఆగండి వేడిగా ఉందండి. ఇవి చూడు ఎంత కారం ఉందో చూడు. తింటావా? మోకన్ స్పైస్ ఉంది. యా చూసారు కదా, మంచూరియా ఇవన్నీ ఆర్డర్ చేసుకుని తిన్నాం అనమాట. వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ. సో నచ్చినట్టు ఆర్డర్ చేసుకోవచ్చు. ఫుడ్ అయితే బాగుంది. స్నాక్స్ మనం బయటికి విజిట్ చేసినప్పుడు తినొచ్చు అనమాట. ఫ్రెండ్స్ అది సరదాగా వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ విజిట్ చేయొచ్చు. చాలా బాగుంది ఫుడ్. సో యా అదనమాట. మిర్చి బజ్జీ అయితే చాలా స్పైసీగా ఉంది. ఆ రోజు వేరే చిల్లీస్ యూస్ చేశారంట. సో నేను చాలా తక్కువ స్పైస్ తింటాను కాబట్టి నాకు చాలా ఎక్కువ స్పైస్ అనిపించింది అనమాట. మిర్చి బజ్జీ మాత్రం మిర్చి బజ్జీ అంటే మిర్చి బజ్జీ అన్నట్టే ఉందనమాట, అంత కారంగా. సో యా అదనమాట. మా డే అయితే అలా స్పెండ్ చేసాము మంచి హాట్ వెదర్ లో. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ కూడా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతూ ఉండండి. లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. సో దట్ మీరు క్విక్ గా అన్ని అప్డేట్స్ చూస్తూ ఉండొచ్చు. సో యా నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. టిల్ దెన్ బాయ్.